वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसा परस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. మన సందేహాలు ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రథమ అధ్యాయము 13వ ప్రకరణం. వహ్నేర్యథా యోనిగతస్య మూర్తిర్న దృశ్యతే నైవ చ లింగనాశః సా భూయ ఏవ ఇంధన యోని గృహ్య తద్వోభయం వై ప్రణవేన దేహి. వహ్నే యథా, వహ్ని అంటే అగ్ని, అగ్నిలో ఏ విధంగానైతే యోనిగతస్య మూర్తిర్నా దృశ్యతే, యోనిగతస్య ఏ విధంగానైతే అగ్ని లోపల, యోనిగతస్య అంటే యోని అంటే జన్మ, జన్మలో ఉండేటువంటి ఏ జన్మ, ఇది మనిషియా పశువా పక్షియా వృక్ష వనస్పతియా ఏది అనేటువంటిది తెలియదు. మూర్తి నా దృశ్యతే, మూర్తి ఆకృతి రూపము అనేటువంటిది కనబడదు. ఎందుకు కనబడదు అంటే అగ్ని దహించి వేస్తుంది, కాల్చి వేస్తుంది. ఇక అగ్ని చల్లారిన తర్వాత భస్మమే ఉంటుంటది. కాబట్టి అక్కడ మూర్తి ఆకృతి రూపము అనేటువంటిది ఏమీ ఉండదు. నైవచ లింగనాశః, లింగనాశం, లింగం అంటే గుర్తింపు. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి అనే ఈ త్రైత సిద్ధాంతం మీద చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ 84 లక్షల జీవరాశుల వివిధ జన్మల రూపం అనేటువంటిది అగ్ని సంయోగములో, అగ్నిలో ఆ యొక్క రూపం కనబడదు. కానీ లింగనాశ అంటే లింగము నశిస్తుంటది, గుర్తింపు అనేటువంటిది నశిస్తుంటది. నైవచ, లింగము అంటే గుర్తింపు నశిస్తుంటది అని కాదు. అంటే జీవాత్మయే ఉంటది, జీవాత్మ గుర్తింపు చెదిరిపోదు అనేటువంటిది అభిప్రాయం. సా భూయ ఏవ, ఇక అంతకు మించి ఇంధన యోని గృహ్య తద్ ఉభయం వై ప్రణవేన దేహి. ఏ విధముగానైతే ఓం ప్రకాష్ హిమాలయానికి వెళ్ళి మహాప్రసాదాన్ని పట్టుకొచ్చినప్పుడు దాంట్లో చెప్తున్నటువంటిది ఈ ఉపనిషత్ రహస్యమే. ఏంటంటే ప్రణవో ధను శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్షం ఉచ్యతే. ఒక చరణం ఈ ఉపనిషత్ వచనాన్ని చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రణవో ధను,
ఉద్గీతం అనే ఈ ఓంకారం, ప్రణవ ఓంకారం అనేటువంటి దాన్ని ఎక్కుపెట్టి ప్రణవో ధను, ఈ ధనుస్సు మీద ఈ యొక్క ధనస్సు అనేటువంటిది ఈ ప్రణవ ఓంకారం. శరోహ్యాత్మ, బాణం, ఆ ధనుస్సు మీద ఎక్కుపెట్టినటువంటి బాణం ఆత్మ. బ్రహ్మ తల్లక్షముచ్యతే, బ్రహ్మ పరమాత్మ ఆ యొక్క ధనస్సును ఎక్కుపెట్టినటువంటి వారి లక్ష్యం, ఉద్దేశం. ధనుస్సు నుంచి బాణమును వదిలితే ఆ బాణం వెళ్ళి ఎక్కడైతే తగులుతుందో, బాణము వెళ్ళి ఎక్కడైతే తగులుకుంటుందో, ఇక్కడ ప్రణవం అనేటువంటి ఓంకారం ఉపాసన చేస్తూ చేస్తూ ఉద్గీతమనే ప్రాణాయామంతో ఓంకారాన్ని ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ మూలాధారము నుంచి ఊర్ధ్వరేతస్సులు అంటే నిమ్న స్థితి నుంచి పైకి లేవడం, లేచి ఊర్ధ్వగమనం అంటే పైకి లేచిపోవడం. ఎక్కడి వరకు లేచిపోతుంది అని అంటే ఆత్మకు పరమాత్మ. ఇప్పుడు కింద ఉన్న పిల్లలను మనం చేతులతో తీసుకొని ఎత్తుకున్నటువంటి పిల్లలు మన చంకనకు వచ్చి లేదంటే భుజం మీద కూర్చోండి ఏ రకంగా అయితే వాళ్ళు సంతోషపడుతుంటారో, ఈ ప్రణవమనే ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నటువంటి ఉపాసకుడు దేహం నుంచి పయనించడం అంటే బావిలో నీళ్లు వేసి తాడును లాగి ఆ లోపలి నీళ్లను పైకి తీసినట్టుగా, బావిలో డబ్బా కట్టి తాడుకు కట్టి లోపల వేసి తాడును లాగి ఆ లోపల ఉన్నటువంటి నీటిని ఆ డబ్బా ద్వారా బయటకు తీసినట్టుగా, ఈ ఉద్గీతం అనేటువంటి ప్రాణాయామం ద్వారా ఓంకార ఉపాసన, ఉద్గీతం అనేటువంటి ఈ యొక్క ప్రాణాయామం ద్వారా ప్రొస్టేట్ గ్రంథి వీర్యకోశములో స్వస్యచ అధిష్టానం స్వాధిష్టానం ఈ వీర్యకోశములో నిలకడగా ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మను అంచెలంచెలుగా ఎగభాగింపజేయడం, పైకి పయనింపజేయడం, నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కుతున్నట్టుగా, మెట్ల మీద చెల్లి పైకి వస్తున్నట్టుగా, లిఫ్టులో పైకి ఎగబాకి వస్తున్నట్టుగా ఈ యొక్క స్వాధిష్టానము నుంచి మస్తిష్కం, బ్రహ్మకమలం పైకి లేచి వస్తున్నట్టుగా ప్రణవో ధను, ఈ ధనుస్సు అనేటువంటి ప్రణవము ద్వారా శరోహి ఆత్మ, శరము అంటే బాణము, ఆ బాణ రూపంలో ఓంకారము అనే ధనస్సులో ఈ యొక్క బాణము అనే ఆత్మ కింది నుంచి ఏ రకంగా శ్వాస పైకి స్వరము లేపడము వేరు, స్వరము పైకి పెద్దగా చెప్పడము వేరు. స్వరాన్ని పెద్దగా పైకి చెప్తున్నప్పుడు పొట్ట మాత్రమే లోపలికి పోతుంటది. దీనివల్ల ఏమి అంతగా ప్రయోజనం ఉండదు. దాంతో కేవలం పొట్ట మాత్రమే తోలుతిత్తితోటి కొలిమిలో వాయువును ఊదినట్టుగా అవుతుంది తప్ప దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ ఊర్ధ్వరేతస్సు ఉద్గీత ప్రాణాయామమును చేస్తున్నప్పుడు
దించడం జరుగుతుంటుందో, స్వరమును ఎప్పుడైతే దించడం జరుగుతుంటుందో, దించినప్పుడు ఈ పొత్తి కడుపు అనేటువంటిది పైకి పోవడం జరుగుతుంటది. స్వరమును ఎత్తేటప్పుడు పొట్ట మాత్రమే లోపలికి పోతుంటది. స్వరాన్ని దించేటప్పుడు పొత్తి కడుపు పైకి లాగినట్టు అవుతుంటది. పొత్తి కడుపు ఎప్పుడైతే పైకి లాగినట్టు అవుతుంటుందో, తద్వారా ఈ యొక్క వీర్యం అనేటువంటిది యొక్క అగరబత్తి పొగ, అగరబత్తి పొగనే అనుకోండి, లేదంటే వంట చేసేటప్పుడు పాత్రకు సెగదగలినప్పుడు బాష్పం ఏ రకంగానైతే పైకి వస్తుంటుంటుందో, ఆ బాష్ప రూపంలో ఈ యొక్క వీర్యకోశంలోని వీర్యము పైకి లేస్తుంటది. కాబట్టి ఇక ఆధారహీనమైనటువంటి ఆత్మ ఆ వీర్యము ద్వారా పైకి లేచి వస్తుంటుంటది. ఈ యొక్క కింద నుంచి అంచెలంచెలుగా పైకి లేచి రావడం ఈ యొక్క ఉద్గీత ప్రణవో ధనుహు శరోహి ఆత్మ. శరం ఆ బాణము అనేటువంటిది మనం గుంజి పట్టి ఆ తాడును వదిలేయగానే ఆ బాణం యొక్క ఒత్తిడికి ఆ ధనుసు యొక్క ఒత్తిడికి బాణం ఎంత తీవ్రంగానైతే ముందుకు వెళ్తుంటుంటుందో, ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం స్వరాన్ని దించేటప్పుడు ఈ యొక్క ఆత్మ స్వాధిష్టానం నుంచి అంచెలంచెలుగా పైకి ఎదిగి వస్తుంది. వచ్చి ఎక్కడికి పోతుంటది అంటే బ్రహ్మ తత్ లక్ష్యం ఉచ్యతే, ఆ యొక్క పరమాత్మ యొక్క సన్నిధిని పొందడం. బయట నుంచి బయలుదేరి వచ్చేది ఎక్కడికి అని అంటే ఇంటి దగ్గరికి రావడం, నాన్న దగ్గరికి, అమ్మ దగ్గరికి, అమ్మ నాన్న దగ్గరికి రావడం. అమ్మ నాన్న దగ్గరికి రావడానికి మనం ఎంత ఉత్సుకతతోటైతే వస్తూ ఉంటుంటామో, ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం ప్రణవో ధనుహు శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యం ఉచ్యతే. ఆ బ్రహ్మ ప్రాప్తి, ఈశ్వర ప్రాప్తి, ఈశ్వర సాన్నిధ్యం, ఈశ్వర సాక్షాత్కారం పొందడమే ఈ యొక్క దీని యొక్క ఉద్దేశము. స భూయ ఇవ ఇంధన భూయ అంటే మిక్కిలి అంటే ఆ ఆశించిన దానికంటే ఆశాతీతమైనటువంటి మిదుమిక్కిలి మరీ ఎక్కువగా అటువంటి ఏవ ఇంధన యోని. ఇంధనము అంటే ఇంధనము అంటే ఈ యొక్క ప్రాణాయామ వైవిధ్యము, ధ్యానము యొక్క వైవిధ్యము, ఈ యొక్క ధారణ యొక్క వైవిధ్యము, క్రియా యొక్క వైవిధ్యము. క్రియ ఎంత బాగా చేస్తే పరిణామం అంత గొప్పగా వస్తుంది. క్రియ ఎంత బాగా చేస్తే పరిణామం అంత బాగా వస్తుంది. పరీక్ష ఎంత బాగా రాస్తే పరిణామం అంత ఉత్తమంగా వస్తుంది. పని ఎంత గొప్పగా చేస్తే, ఎంత నైపుణ్యంగా చేస్తే దాని పరిణామం అంత గొప్పగా ఉంటుంది. అందుకని ఈ యొక్క ధ్యాన క్రియ ఎంతగా చెయ్యాలి అని అంటే, ఈ ధారణ చేయడం, ధారణ ద్వారా ధ్యానం కుదురుతుంది. కాబట్టి ధారణ తర్వాత ధ్యానము తర్వాతనే సాక్షాత్కారం, సమాధి, సిద్ధి ప్రతిఫలిస్తుంటది. కాబట్టి సా భూయ ఏవ ఇంధన యోని అంటే, యోని అంటే జన్మ, శరీరం. ఇప్పుడు వెకిలి బుద్ధి గలవారు ఏంటంటే, ఒక కుక్కనే గాని, కోతియే గాని, పాముయే గాని గుడులల్లో ఆధ్యాత్మిక సాధన చేస్తున్న వారి సాన్నిధ్యంలో, ఆశ్రమాలలో ఉన్నప్పుడు వాటిని చూసి మురిసిపోవడం
వాటిని చూసి మురిసిపోవడం అంటే తాము ప్రమాదములో ఉన్నాము అనేటువంటి. ఎందుకు అంటే భగవంతుడు ఆ యోనులనన్నింటినీ భోగయోనులుగా పుట్టిస్తున్నాడు. వాటికి కర్మ చేయడం రాదు. ఈ యొక్క మనిషి మాత్రమే కర్మ చేస్తుంటాడు. మనిషి కర్మయోని, భోగయోని. భోగయోని గత జన్మలలో చేసినటువంటి పరిణామమే ఈ స్త్రీ పురుష నపుంసక అంగవైకల్య వికలాంగత్వం. కర్మయోని స్త్రీ అయినా కర్మ చేయాల్సిందే, పురుషుడైనా కర్మ చేయాల్సిందే, నపుంసకుడైనా కర్మ చేయాల్సిందే, వికలాంగుడైనా కూడా కర్మ చేయాల్సిందే. ఎవరి కర్మ వారు, దాని ఎవరు చేసుకున్న కర్మకు వారికి ప్రతిఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ ఇంధన యోని గృహ్య తద్వా ఉభయం వై ప్రాణవేన దేహి. ఈ సాధకుడు దేహం అనే ఆసనములో, దేహమును ఆసనములో సిద్ధింపజేసి, దేహమును కదలకుండా సిద్ధింపజేసి సాధన అనే యోగ ప్రక్రియను సాధకుడు అనే జీవాత్మ చేస్తున్నప్పుడు, ఆసనం దేహమును స్థిర సుఖం ఆసనం ఈ యొక్క దేహమును స్థిరముగా కూర్చోబెట్టి సాధన అనే యోగ ప్రక్రియను సాధకుడు అనే జీవాత్మ కొనసాగించినప్పుడు ఈ యొక్క సాధనం శరీర మూలం ఖలు ధర్మ సాధనం. ఏ ధర్మమును సిద్ధింపజేయాలన్నా, ఏ కర్తవ్యమును నెరవేర్చాలన్నా శరీరమే అన్నింటికి మూలం. కాబట్టి శరీరాన్ని ఈ యొక్క ఆధ్యాత్మికములో కదలకుండా కూర్చుండబెట్టి మనసును స్థిరము చేసి ఈ యొక్క ఇంద్రియ నిగ్రహముతో ఏదైతే సాధన చేయడం జరుగుతుందో, ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియాలను జయించడము అని అంటే ఆరంభంలో ఈ యొక్క జన్మలోకి వచ్చినప్పుడు కళ్ళతోటి ఏదైతే చూసి ప్రభావితం అయ్యేవారమో, ఏదైతే ముక్కుతో శ్వాస పీల్చుకొని వాసనతో ఏదైతే ప్రభావితం అయ్యేవారేమో, ఏదైతే శ్వాస పీల్చుకొని శ్వాస తీసుకుంటేనే బ్రతుకుతాను అనేటువంటి భ్రమలో ఉండేటువంటి వారమో, ఏదైతే చెవులతో వినేటువంటి ఆ వినికిడి ద్వారానే నేను స్వయంగా విన్నాను అనేటువంటి దాని మీద ఆధారపడి ఉండేటువంటి వారము, నా కాళ్ళతో నేను నడిచాను, నా చేతులతో నేను స్వయంగా అనేటువంటి ఇంద్రియాల మీద ఆధారపడి బ్రతికేటువంటి బ్రతుకు, తెలివైనటువంటి వాళ్ళు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను పసిగట్టి ఈ వ్యక్తి ఇలా ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది చూస్తారు. ఏమి మాట్లాడారు అనేటువంటిది చూసేవారు తొందరపాటు గలవారు, ముందు చూపు లేనటువంటి వారు, అవగాహన లేనటువంటి వారు. లోతైనటువంటి వారు, న్యాయం చేసేటువంటి వారు, న్యాయ నిర్ణేతలు, వారు ఈ మాట ఎందుకు మాట్లాడి ఉంటారు అనేటువంటిది ఆలోచిస్తుంటారు. ఎందుకు వారిని కొట్టి ఉంటారు, ఎందుకు వారు తిట్టి ఉంటారు అంటే కారణం లేకుండా కార్యము జరగదు అనేటువంటి ఆ మూల కారణాన్ని వెతుకుతుంటారు. దోషము ఎవరి పక్షాన ఉన్నది అనేటువంటిది. ఈశ్వర స్తుతి ప్రార్థనోపాసన 8వ మంత్రము 3వ చరణంలో చెప్పబడేటువంటి రహస్యము కూడా అదే. ఏంటంటే ప్రతి ఒక్క
ఒక్కరి జీవితంలో వచ్చే సమస్యలకు సమాధానం కూడా ఆ సమస్య మూలములోనే ఉంది. అందు గురించి వెనుకకు తిరిగి చూడాలి. వెనుకకు తిరిగి చూడాలి. ఎప్పుడైతే చూడడం జరుగుతుందో ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. సమాధానం లేని సమస్య అనేటువంటిది ఉండదు జీవితంలో. అందు గురించి భగవంతుడు ఉపదేశిస్తున్నది ఏంటంటే యుయోధ్యస్మజ్జుహురాణమేను. దాంట్లో చెప్తున్నటువంటిది అంటే ఒక సైనికుడు, ఒక యుద్ధం చేసేటువంటి వాడు తనతో పాటు తలపడేటువంటి మరొక సైనికునితోటి హోరాహోరీగా భీకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఏమాత్రము వెనుకకు తగ్గకుండా పోరాడుతూ ఉంటాడో, సమస్య వచ్చినప్పుడు సమస్యతోటి పోరాడడం కాదు. అధ్యాత్మంలో ఉండేటువంటి వారు పోరాడకుండా వెనుకకు తిరిగి ఆత్మనిరీక్షణ చేసుకుంటారు. ఆత్మనిరీక్షణలో ఏం జరుగుతుంటది అంటే, ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రారంభమైంది, ఏ వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రారంభమైంది, ఏ కారణంగా మనం ఇలా చేశాము అనేటువంటిది ఆలోచించుకోవడానికి భగవంతుడు సమస్య శృతి మించిన తర్వాత పరిణామ ప్రాయశ్చిత్తములో ఈ ఆలోచన మొదలవుతుంటాయి. అదే భగవంతుడు ఈ వచ్చే కంటే ముందు హెచ్చరిస్తుంటాడు అన్నమాట. వద్దు వద్దు, ఓపిక పట్టు, తొందరపడకు అని ఎంతైతే హెచ్చరిస్తూ ఉంటుంటామో అప్పుడు ఎగిరెగిరి దూకుతుంటాం అన్నమాట. ఆ ఎగిరెగిరి దూకేటువంటిది ఆవేశం అనేటువంటిది అజ్ఞానం, అవివేకం. తద్వారా మొహం చూడని తిట్లు తిట్టుకున్నాక, తలలు పగిలాక, రక్తం కారాక, అంగభంగమయ్యాక అప్పుడు ఆ ఆవేశాన్నంతా ఇక చేతగానితనంగా తల పగిలింది, కాళ్ళు చేతులు విరిగాయి కాబట్టి ఆ గాయం బాధలో ఉన్నప్పుడు, చేతగాకుండా ఉన్నప్పుడు అప్పుడు ఆ తీవ్రతను తగ్గించి ఆలోచింపజేస్తుంటాడు భగవంతుడు. అవును, నేను ఇలా చేయకూడదు కదా, వాళ్ళు ఇలా చేయకూడదు కదా, అతను అలా చేయకపోతే నేను ఇలా చేసేదాన్ని కాదు కదా, నేను ఇలా చేసేవాడిని కాదు కదా, వారి వల్లనే నన్ను ఇంత మాట అన్నారు అనేటువంటిది అప్పుడు తర్వాత ఆలోచిస్తుంటారు. ఆధ్యాత్మంలో ఉండేవారు మొదట ఆలోచిస్తుంటారు, లౌకికంలో భౌతికంలో ఉండేటువంటి వారు తర్వాత ఆలోచిస్తారు. ఇంతే తేడా. భగవంతుడు ఇక్కడ నేర్పిస్తున్నటువంటిది ఏంటంటే, నీ జీవితంలోకి సమస్య వచ్చింది అంటే వెనుకకు తిరిగి చూడు. ఎప్పటి వరకు బాగున్నావు, ఎప్పుడు సమస్య వచ్చింది, ఏ పరిస్థితిలో సమస్య వచ్చింది అనేటువంటిది ఆలోచించి ఆ పరిస్థితిని సవరిస్తే, ఇప్పుడు ఈ ఖగోళ శాస్త్రంలో పుట్టేటువంటి శిశువుకు, గర్భాధానం అయ్యేటువంటిప్పుడు పుట్టేటువంటి శిశువుకు దినములో పుడుతున్నారా, రాత్రిలో పుడుతున్నారా, ఏ గ్రహ సంయోగం ఉన్నది, ఆ గ్రహ సంయోగంలో ఉన్నప్పుడు అనుకోకుండా జీవితంలో అనారోగ్యము వస్తే, సమస్యలు వస్తే, ఎందువల్ల ఈ యొక్క సమస్యలు వస్తున్నాయి, ఎందువల్ల ఈ యొక్క ఇతని ఆరోగ్యం బాగవ్వట్లేదు, అతనికి ఎంత చికిత్స చేసినా కూడా అది బాగు కాదు. ఎందుకు కాదు అని అంటే, అది గ్రహ దోషము వల్ల అవుతుంది. అందు గురించి జ్యోతిషం తెలిసినటువంటి లోతైనటువంటి వారు వారి జన్మ నక్షత్రాన్ని, వారు ఎప్పుడైతే జన్మించారో ఆ తిథి నక్షత్రాలను చూసి, ఇప్పుడు వర్తమానంలో ఉండేటువంటి తిథి నక్షత్రాల యొక్క ప్రభావంతో పోలిసి చూస్తే అక్కడ వికటించి ఉంటుంటది. అందు గురించి ఆ యొక్క గ్రహ ప్రభావంతో ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రము లేనటువంటి వారు ఔషధముతోటి, ఈ చికిత్సతోటి అక్కడ ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఆధ్యాత్మికంలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే,
ఈ యొక్క పూజల పేరుతోటి, అగ్నిహోత్రం పేరుతోటి ఈ యొక్క వాతావరణ కాలుష్యాన్ని వేద మంత్రాల ఘోష మరియు ఈ యొక్క అగ్నిహోత్రం యొక్క పవిత్రత తోటి ఈ యొక్క వాయు కాలుష్యాన్ని శుద్ధి చేస్తూ సువాసనలను వెదజల్లుతూ ఈ యొక్క మనస్సును మైమరిపింపజేయడం, ఈ యొక్క యజ్ఞంలో వెలువడేటువంటి సువాసనలను ఆస్వాదింపజేయడం, తద్వారా ఆ సువాసనలతోటి ఇదివరకు ఏదైతే ఆ గ్రహ ప్రభావంతో ఉంటున్నటువంటి ఆరోగ్యాన్ని ఈ యొక్క వేద మంత్రాల ఉచ్చారణ, ఈ యొక్క సుగంధ ద్రవ్యాల పరిమళాలతోటి రక్తంలో మార్పు, వేదమంత్ర ఉద్ఘోష ఉచ్చారణ స్పష్టీకరణం మెదడు కణతులలో ప్రభావం చూపడం, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రభావితం చేయడం ద్వారా ఈ యొక్క వీరి యొక్క ఆరోగ్యము ఏ చికిత్స లేకుండానే ఈ పూజల పేరుతోటి ఇదొకటి, ఇది అగ్నిహోత్రంతో. ఇంకొకటి దీనార్థులకు దానం చేయడం, పశువులకు పశుగ్రాసము ఇవ్వడం, రోగిష్ఠులకు ఔషధం ఇవ్వడము, వాళ్ళు ఆశీర్వదించడం, భిక్షగాళ్లకు భిక్ష వేయడం, ఈ రకంగా తనను తాను మార్పు చేయడం, ఈ యొక్క మనస్సులో ఏదైతే నిరంతరంగా ఇప్పుడు దీన్ని ఏమంటుంటారంటే ఒక ప్రభావంతో, ఒకరి మాటలతోటి ఒక చెడు ప్రభావంతో ప్రభావితం అవుతున్నప్పుడు దాంట్లో మార్పు తీసుకురావాలి అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందుకే గొడవ పడే చోట తెలివైన వారు ఏమంటారంటే నువ్వు వెళ్ళు, సరే మేము మాట్లాడతాం, మీరు వెళ్ళు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పంపించి వేయడం, అంటే మనసు మార్పింపజేయడం, ఆ మాటలు వినబడకుండా చేయడం, అక్కడ ఉన్నటువంటి ఉత్తేజభరితమైనటువంటి వైబ్రేషన్ ఆ తరంగాల క్షేత్రం నుంచి బయటకు వెళ్ళగొట్ట చేయడం, దూరం పంపించడం. ఎందుకు అంటే ఆ మాటల తరంగాల ప్రభావంతో ఇంకా ఉత్తేజితమయ్యేటువంటి ఆస్కారం ఉంది, ఇంకా జరగకూడని హాని జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అక్కడ నుంచి పంపించి వేయడం, దూరంగా వెళ్ళమనడం, వారిని మాట్లాడకుండా చేయడం, ఆ రకంగా ప్రభావితం చేయడం. ఈ యొక్క దాన ధర్మాలు చేయడం, గోదానం చేయడం, వస్త్రదానం చేయడం, ఔషధాలు చేయడం, ఆశ్రమాల్లో అన్నదానము చేయడం, ఈ రకంగా చేయడం మనస్సు మార్పింపజేయడం. ఇది దీంతో ఆ గ్రహ దోషం అనేటువంటిది ఏది చేయకుండా ఊరికే ఉన్నప్పుడు, ఏది చేయకుండా ఇప్పుడు అమ్మోరు తల్లి అంటే శరీరం మీద వేడి పొక్కులు రావడం ఎక్కువగా ఇదే గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువులో ఎక్కువగా వస్తుంటుంటది. ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ చీము పడుతుంటది. దానికి విరుగుడు ఏంటంటే, వైదికంగానైతే నెయ్యి ఎక్కువగా తినిపింపజేయడం, మరియు ఆ వేడిని చల్లార్చడానికి బురద మట్టిలో పడుకోబెట్టడం, మరియు నీటి తొట్టి స్నానం చేయడం. ఇంకా ఏంటంటే పట్టణాలలో బురద దొరకదు కాబట్టి ఆ మంచు ఐస్ ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి మంచు గడ్డల నీళ్లతోటి ఒళ్ళంతా తుడవడం, ఆ యొక్క మంచు ఐస్ నీళ్ళల్లో కూర్చుంటే 1 గంట సేపట్లో తగ్గుతాయి ఆ వేడి పొక్కులు అనేటువంటి. కానీ మూర్ఖత్వం అనకూడదు, తెలియని అమాయకత్వంలో ఊర్లలో ఏం చేస్తుంటారు అని అంటే, ఆ అమ్మోరు పోసినప్పుడు ఆ వేడి పొక్కులు వచ్చినప్పుడు తాలింపు వేయనివ్వరు, కూరలు వండరు, ఏది చేయరు కారంతో. అంటే ఆ విషం తనకు తానే విరుగుడైపోవాలి. ఆ రకంగా కావడానికి కనీసం వారం నుంచి 10 రోజుల వరకు ఉంటుంటాయి. ఇక ఆ పొక్కులు పగిలిపోయినట్టయితే ఆ వాటి అంశము వస్త్రాలుగా ఉండవచ్చి ఇంకొకరికి తగిలితే వీరి నుండి వారికి కూడా వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధిలాగా ఉంటుంటది. ఇక దీనిని మరీ అమాయకమైనటువంటి వాళ్ళు
అమ్మ తల్లి చేసింది, కులదేవత చేసింది, అది వాళ్ళు మొక్కుకుంటారు, అది వారి అజ్ఞానం, అక్కడ వదిలేయాలి. వైదికం ఏంటంటే ఇది ఈ వేడి 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 వల్ల, అత్యంత వేడి వల్ల జరుగుతుంటది కాబట్టి వేడి తగ్గేటువంటిది దానికి విరుగుడుతోటే నెయ్యి పదార్థాలు. ఓం ఆచార్యులు పోషమ్మకు నీళ్లు పోస్తారు, ఇక్కడ పిల్లలకు తట్టు వస్తే పోషమ్మకు నీళ్లు వేరేళ్ళు పోస్తారు, తల్లులు పెద్ద మనుషులు అట్లా పోస్తారు. ఇప్పుడు ఆ పోషమ్మ అనేటువంటిది ఒక రాయి విగ్రహం, అది మనం సృష్టించుకున్నటువంటి. కానీ ఇక్కడ మా పిల్లలకు కానీ ఆ తట్టు పోసేటువంటిది శరీరంలో అది ఇన్ఫెక్షన్, ఏదో విష పదార్థము శరీరంలో చేరింది, అది బయటకు పోవాలనుకుంటుంది, ఆ పోవాలనుకునేటువంటి ఒత్తిడి పొక్కులుగా పొక్కుకొస్తుంది అంతే, అక్కడ ఇంకేమి లేదు, దానికి దారి పెట్టలేదు అన్నట్టుగా. ఈ నెయ్యి ఏంటంటే ప్రతి విష పదార్థానికి విరుగుడు నెయ్యి. అది నెయ్యి ఎంత పాతదైతే అంత తొందరగా పనిచేస్తుంటది, ఆవు నెయ్యి అయితే మరీ తొందరగా పనిచేస్తుంటుంటది. ఆ నెయ్యి నూనె తినబెట్టడం, దాంతో మంచి వంటలు చేసి తినబెట్టడం, వారికి మంచి నీటి స్నానం, మట్టి స్నానం ఇట్లా చేయిస్తే అది తొందరగా పోతుంటది. ఇవి ప్రయోగించి చూసినటువంటి అనుభవాలు, అది తెలివైన వారు వినియోగించవచ్చు. అంతేగాని ఈ అమ్మోరు తల్లి అని చెప్పేసి అక్కడ అమ్మ పోషమ్మ వీరికి ఎట్లా ఇది అజ్ఞానం. ప్రభాకర్ గారు మైక్ వేప ఆకులు కూడా వాడుతుంటారు కదా సార్? అవును, అది వేపాకు కానీ పసుపు కానీ అదేంటంటే క్రిమి సంహారిణి, యాంటీబయాటిక్. అవును, ఎక్కువ పెరగకుండా ఉండడం. వేపాకును బాబులాకును ఉడకబెట్టి ఆ నీళ్లు పిల్లలకు పోసి వేపాకు తోటి ఇట్లా తుడిచి పొద్దుగాల పూట తెల్ల బట్టలు కట్టుకొని ఉదయం పోయి పోషమ్మకు నీళ్లు పోసి వస్తారు అందరు ఊళ్ళలో. ఇప్పటికి కూడా అదే జరుగుతుంది. అదే పోషమ్మ గుడికి పోతామా లేదంటే ఇంకే గుడికి పోతామా అని, అది మన భక్తి, మన శ్రద్ధ, పోషమ్మ మైసమ్మ అనేటువంటిది. కానీ ఇక్కడ జరిగేటువంటిది ఏంటంటే శరీరంలో మీరు నీళ్లు పోసి అన్నప్పుడు ఆ నీళ్లు పోసిన దానికి వేడి తగ్గుతుంది, ఇంకా వారికి కారం మెతుకులే తినబెడుతుంటారు. అది ఇక ఏంటంటే అది తెలియని అజ్ఞానం, విరుగుడు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఊర్లలోనైతే దాదాపుగా. కానీ వైదికంలో ఈ యొక్క సైన్స్ ప్రకారం ఏంటంటే దానికి సరైనటువంటి చికిత్స చేస్తే తొందరగా పోతుంటారు ఉపశమనం. ఈ రకంగా ఇదేంటంటే శరీరంలోకి వచ్చినటువంటి ఆ యొక్క విష పదార్థం విరుగుడుకు మనం ఏదైతే రోగం ఒకటి ఉంటే మందు ఒకటి చేయడం. ఇప్పుడు కామవాసన ఉన్నప్పుడు ఆ శివలింగం మీద నీళ్లు పోస్తే ఎట్లయితుంటుందో, ఇది శరీరంలో వేడి వారి పొక్కులు వచ్చినప్పుడు పోషమ్మ గుడికి నీళ్లు పోయడం, ఇదంతా అజ్ఞానంతో కూడుకున్నటువంటి. సైన్స్ దీన్ని స్వీకరించదు, వైదికంలో కూడా దానికి ఎటువంటి ప్రమాణం లేదు. ఇక్కడ గ్రహ దోషంలో ఏంటంటే ఆ గ్రహంలో ఈ దినములో పుట్టాడా రాత్రిలో పుట్టాడా, గ్రహణం పడుతున్నప్పుడు పుట్టాడా అనేటువంటిది అదంతా భగవంతుడు ప్రకృతి పరకంగా చూపిస్తున్నటువంటి దానిని ఈ యొక్క మార్పు చేయడం, దాన ధర్మాలతోటి దీనార్థులతోటి దానం తీసుకోజేయడం, పశువులకు ఇవ్వజేయడం, మరియు ఈ హాస్పిటల్కి వెళ్ళి కుష్టి రోగులకు వాళ్ళకు మందులు ఇప్పింపజేయడం, ఆశ్రమాలకు వెళ్ళి అన్నదానం చేయించడం, ఇది మనసు మార్పు చేయడం ఒకటి. ఇక ఈ పూజలు చేయడం, మనసు మార్పు చేయడం, అగ్నిహోత్రం చేయడం, మనసు మార్పు చేయడమే కాకుండా అగ్నిహోత్రంలో సుగంధ ద్రవ్యాలతోటి ఆ యొక్క కాలుష్యాన్ని శుద్ధి చేసి సుగంధ సువాసనలను పీల్పింపజేయడం, అగ్నిహోత్రం యొక్క బాష్పాన్ని శ్వాసధార లోపలికి వెళ్ళడం ద్వారా రక్తంలో మార్పు జరుగుతుంటది. వేద మంత్రాలు వినడం ద్వారా మనసు కూడా మార్పు చెందుతుంటది, బుద్ధిలో కూడా మార్పు వస్తుంటుంటది. అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం తోటి మారిపోతుంటుంటది. కాబట్టి ఆ ప్రకృతి ప్రయోగం, అందుకే కార్తీక మాసములో ఈ యొక్క
సూర్యుడు కార్తీక మాసం మరియు మకర సంక్రాంతి, దీపావళి నుంచి మకర సంక్రాంతి వరకు సూర్యుడు ఆ మకర రాశిలో ప్రవేశిస్తుంటాడు కాబట్టి వాతావరణంలో మార్పులు జరుగుతుంటాయి కాబట్టి ఆ మార్పుల యొక్క ప్రభావం మన శరీరాల మీద పడకూడదు అని చెప్పేసి ఈ యొక్క దీపారాధన చేయడం, ఉసిరిక స్నానం చేయడం, ఉసిరిక దీపాలు పెట్టడం, ఈ యొక్క నువ్వు దీపాలు పెట్టడం, నువ్వుల నూనెతో దీపాలు పెట్టడం, పూజలు పెద్దగా చేయడం దానికి కారణంగానే. అందు గురించి ఇక్కడ యొక్క ప్రణవేన ప్రణవేన ఇదంతా చేయాల్సింది దేంతో అంటే ప్రణవం అంటే ఓంకార ఉపాసనతోటి దేహంలో ఈ యొక్క ఓంకార ఉపాసన చేసినట్టయితే ఈ పరిణామం అనేటువంటిది జరుగుతుంటది. కాబట్టి ఎప్పటికీ ప్రణవం ఓంకారం చేస్తూనే ఉండాలి. ఇంకా తెలివైన వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి చూడండి, మంచి ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నవారు తెలివైన వారిలో వాళ్ళ ఇంట్లో ఓంకారం చాంటింగ్, ఓంకారమే బాగుంటది. దీంట్లో గాయత్రి మంత్రము ఇంకా మృత్యుంజయ మంత్రం ఏ మంత్రం పనికిరాదు, కేవలం ఓంకారమే. అది ఏంటంటే వినపడి వినపడనట్టుగా పెట్టుకుంటారు. వినపడనట్టుగా ఎందుకు పెట్టుకుంటారు అని అంటే, మనం ఏదైనా వ్యవహారం చేసినప్పుడు మన వ్యవహారంలో మన పనిలో మనం ఉంటాం. మన ఆలోచన విధానం మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఇక విశ్రాంతి లభించగానే ఆ ఓంకారం మనల్ని తన వైపు ఆకర్షింపజేస్తుంటది. ఈ ఓంకారం అనేటువంటిది మనల్ని స్థూలం నుంచి సూక్ష్మం వైపుకు, భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపుకు, విక్షిప్తత నుంచి ఏకాగ్రత వైపుకు తీసుకొస్తుంటుంటది. ఇది గమనించండి, అత్యంత శ్రేష్టమైనటువంటిది ఓంకారం. దీన్ని ఇంగ్లీష్లో చాంటింగ్ అంటుంటారు, దీని తెలుగులో అయితే ఓంకార జపం. అదే పదే 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 ఓంకారాన్ని స్మరింపజేయడం. ఆ రకంగా రికార్డింగ్ పెట్టుకుంటారనమాట. వాళ్ళకు అక్కడ తెలివైన వారు ఎక్కువగా ఉంటుంటారు. అక్కడ తెలివైన వారే ఎందుకు ఉంటారు అని అంటే, వాళ్ళ మనసు ఎప్పుడూ ఈ ఓంకారమయంగా విక్షిప్తత నుంచి ఏకాగ్రత వైపుకు, స్థూలం నుంచి సూక్ష్మం వైపుకు, భౌతికం నుంచి ఆధ్యాత్మికం వైపుకు ఈ రకంగా వాళ్ళ మనసును మళ్లింపజేస్తుంటుంటది. కాబట్టి వాళ్ళ మనోవాక్కాయ కర్మలు 24 గంటలు ఓంకారమయంగా ఉంటుంటాయి. పడుకున్నా కూడా పెట్టుకుంటుంటారు వినపడనట్టుగా. అది బయటకెళ్ళి వచ్చిన వారికి తెలియదు. బయటకెళ్ళి వచ్చిన వారు విక్షిప్తతతో ఉంటుంటారు, ఏవేవో ఆలోచనలతో ఉంటుంటారు కాబట్టి వారికి వినపడదు. ఆ ఆలోచనలు శాంతించినప్పుడు అప్పుడు నెమ్మదిగా వినపడుతుంటాయి. ఈ శబ్దం ఎక్కడికి వెళ్ళి వస్తుంది, అప్పుడు అడుగుతారు. గమనించారా ఈ రహస్యాన్ని? నేను పుట్టపర్తిలో అక్కడ చూస్తే అక్కడ అట్లా వచ్చి ఒక రూమ్ లో అట్లనే సౌండ్ సిస్టమ్ ఉంది పుట్టపర్తి. అందుకని ఇంకా ఎక్కువ శాతం ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే, ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ యొక్క గుడులు, సత్సంగ భవనాలు ఏవైతే ఉంటాయో వాటి ఇక మొగురాలు అంటారు. మొగురాలు అని అంటే ఆ దూలాలను పట్టుకొని నిలబెట్టేటువంటివి. ఈ ఇంగ్లీష్ లో పిల్లలు అంటారు. ఈ పిల్లలు గుండ్రగా ఉంటాయి, మూలలతోటి ఉండవు. గుండ్రగా ఉండడం ఏంటంటే, ఈ యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో, ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఓంకార నాదం ఏదైతే ఉందో అక్కడే తిరగాలనేటువంటిది. ఈ మూలలతోటి ఉన్నది ఏంటంటే ఇట్లా విడగొడుతుంటది. ఈ దిశ భ్రమితం పగలగొడుతుంటది అన్నట్టు ఆ ధ్వనిని. ఈ గుండ్రగా ఉండేటువంటిది అక్కడే చుట్టూ తిప్పుతుంటుంది. అందు గురించి ఆ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎక్కువగా ఈ పిల్లలు అనేటువంటి గుండ్రంగా ఉంటాయి. గమనించండి. ఇక ఒక్కొక్క చోట మూలలతోటి ఉంటాయి అని అంటే, అక్కడ ఆ గుడి కట్టిన వారికి, ఎవరైతే అది నిర్మాణం చేసి సంరక్షణ చేస్తున్నారో వారికి ఈ ముందు చూపు లేదు అనేటువంటిది.
ఈ గుడి గోపురం, యజ్ఞశాల గోపురం ఇవి కూడా గుండ్రంగా ఉండడానికి కారణం అదే. శబ్దాన్ని పగిలిపోనివ్వకుండా అక్కడే తిప్పడం. ఇక 14వది చూడండి. స్వదేహం అరణిం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం. స్వ అంటే ఎవరైతే ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉంటున్నారో, ఎవరైతే ఓంకారాన్ని ఉపాసన చేస్తున్నారో, స్వదేహం వారి యొక్క దేహాన్ని ఎవరైతే చేస్తుంటారో, ఎవరికి వారు సొంత తమ దేహాన్ని అరణిం కృత్వ. అరణి అంటే ఈ యొక్క చల్లకవ్వంలో కింది పాత్ర, దేంట్లోనైతే పెరుగు పెడతామో అది కింది పాత్ర, పైనుంచి కవ్వము పై పాత్ర. ఇది ఏమో చల్లవను చితికే దగ్గర కనబడుతుంటది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే రెండు కర్రలను ఒక కర్ర కింద ఉంటుంటది, ఇంకొక కర్ర పైన పెట్టి ఆ యొక్క తాడుతోటి లాగుతుంటారు. గమనించారా? ఆ కింది కర్రను పైన ఉండేటువంటి కర్ర ఒత్తి పట్టుకుంటారనమాట. ఒత్తి పట్టుకున్నప్పుడు ఈ యొక్క తాడు పెట్టి లాగినప్పుడు ఆ ఘర్షణకు అగ్ని తయారవుతుంటది. అక్కడ రాయి ఉండదు, ఇంకా పెట్రోలు, అగ్గిపుల్ల ఏది ఉండదు అన్నట్టుగా ఆ కర్రల రాపిడితోటి అగ్ని చేయిస్తుంటారు. ఇది మా గుడికి దగ్గర మీరు ఆర్య సమాజికులై ఉన్నటువంటి వాళ్ళు పిడితేడు గురుకులంలో ఉదయన్ గారు చేసి చూపించారు. మరియు సోమయాగములలో అగ్ని చేయన యాగం, గపామయన యాగం, వీటన్నిటిలలో చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఉత్తమ కార్యాలు చూడాలన్నట్టుగా. ఇప్పుడు ఈ యొక్క ఆశ్రమం వాళ్ళు ఎవరు సహకరిస్తలేరు కాబట్టి ఇక్కడైతే ఇది ఆశ లేదు. వేరే చోట తప్పనిసరిగా మన ఉద్దేశంలో ఉన్నది ఇది. మనం ఎక్కడైతే ఆశ్రమాన్ని ఏర్పాటు చేస్తుంటామో అక్కడ జరుగుతుంటది, అక్కడికి వచ్చి చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఆశ్రమం వాళ్ళు ఎవ్వరు బాధ్యత తీసుకోవట్లేదు, వదిలేస్తున్నారు కాబట్టి వారి గురించి చర్చ చేయడం అనవసరం. కాబట్టి ఎక్కడైతే జరుగుతుంటుందో ఇవన్నీ ప్రయోగంలో, ప్రశిక్షణలో వస్తుంటాయి, చూడడానికి అద్భుతంగా ఉంటుంటది. స్వదేహం అరణిం కృత్వ, మన దేహాన్ని క్రింది అరణి అంటే కింది కర్ర. ఇప్పుడు ఎట్లా ఉంటది అంటే పరిస్థితి, ఇట్లా చెయ్యి ఇట్లున్నప్పుడు ఇది కిందిది కర్ర, దీనిలో పైన ఇట్లా కర్ర పెట్టి ఇట్లా తిప్పడం జరుగుతుంటది అనమాట. ఈ ఘర్షణతోటి ఇక్కడ అగ్ని ఏర్పడుతుంటది. స్వదేహం అరణిం కృత్వ ప్రణవంచ ఉత్తరారణిం. ప్రణవం అనేటువంటిది ఉత్తరారణి. అందుకనే ఉద్గీత ప్రాణాయామం ఓం ప్రకాష్ చేయిస్తున్నటువంటిది ఇది దీనిదే అన్నమాట. అందుకే హిమాలయ మహాప్రసాదంలో దాంట్లో రాసింది కూడా అదే. ప్రణవోధను శరోహ్యత్వ బ్రహ్మ తల్లక్షం ఉచ్యతే అనేటువంటిది ఏంటంటే శరీరాన్ని ఆధారంగా చేసుకొని దేహములో ఉన్నటువంటి దేహి ఓంకార ఉపాసన ద్వారా ఈ యొక్క బ్రహ్మ ప్రాప్తి, ఈశ్వర ప్రాప్తిని ప్రాప్తించుకునేటువంటిది. ధ్యాన నిర్మథనాభ్యాసాదేవం పశ్యేది నిగూఢవత్. ధ్యాన నిర్మథనం, ఈ యొక్క పెరుగులో కవ్వము పెట్టి ఈ యొక్క ఇట్లా చితికేటువంటిది ఏదైతే ప్రయోగం చేస్తుంటారో దాని గురించి చెప్తున్నమాట. ధ్యాన నిర్మథనం, ధ్యానం అనే నిర్మథనం, నిశ్చితమైనటువంటి మథనం, నిర్మథనం చితికడం అన్నమాట. ధ్యానం అనేటువంటి నిర్మథన అభ్యాసాత్, ఈ ధ్యానం అనే మథించేటువంటి అభ్యాసము ద్వారా ఏవం పశ్యేత్, ఈ విధంగా చూడాలి. నిగూఢవత్ అంటే చాలా లోతైనటువంటి రహస్యము. ఇది
కంటికి కనబడేటువంటిది కాదు, ఇది మనసు ద్వారా, బుద్ధి ద్వారా చూస్తేనే కనిపిస్తుంది. ఇక్కడ సాక్షాత్కారం అనేటువంటిది మనసు ద్వారా కాదు. మనసు జడం, మనసుకు తెలియదు, మనసు చూపించదు. ఈ బుద్ధి జడము, బుద్ధికి తెలియదు, బుద్ధి చూపించదు. దీని ఆత్మ మాత్రమే చేస్తుంది, ఆత్మకు మాత్రమే కలుగుతుంది. మనసు ఇంత చంచలంగా ఉన్నది అని అంటుంటాం కదా. అది ఆ రకంగా జరుగుతున్నప్పుడు పులుపు ఎట్లుంటుందో మనసుకు తెలుసా? కారం ఎట్లుంటుందో తెలుసా? నొప్పి ఎట్లుంటుందో తెలుసా? మనసుకు తెలుస్తుందా? కళ్ళకు తెలుస్తుందా? మరి ఈ ఇంద్రియాలకు వీటికి ఏమీ తెలియదు. అన్ని అనుభవించేటువంటిది ఆత్మయే. కళ్ళకు కారం ఎట్లుంటుందో తెలుసా? సూది గుచ్చితే నొప్పి ఎట్లుంటుందో తెలుసా? శరీరానికి తెలుసా నొప్పి ఎట్లుంటుందో? శరీరం ద్వారా అనుభవించేది ఆత్మయే, మనసు ద్వారా అనుభవించేది ఆత్మయే. ఈ యొక్క కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, అన్నిటి ద్వారా అనుభవించేది ఆత్మనే. అందుగురించి ఆత్మకే ఈ సుఖ దుఃఖాలు ఉంటవి. అందుకని ఈ ధ్యానము లోపల, ఈ ధ్యానం అనేటువంటి మథించేటువంటి, చితికేటువంటి ప్రక్రియ ద్వారా, ఈ యొక్క చితికడం అనేటువంటి అభ్యాసం ప్రక్రియ ద్వారా దేవం అంటే పరమాత్మానం పశ్యే నిగూఢవత్. నిగూఢం అంటే రహస్యాత్మకమైనటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని యొక్క ఆత్మ మాత్రమే చూడగలుగుతుంది. ఇవి కంటికి కనబడేటువంటివి కాదు. తిలేసు ఆ పరమాత్మ తత్వం ఎలా తెలుస్తున్నది అని అంటే చెప్తుంది ఏమంటే, తిలేషు తైలం. నువ్వును చూసారా? నువ్వెలా ఉంటుంటది అంటే ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంటది, అందుకే పులకరించి ఉంటది. ఆ పులకరించి ఉండేటువంటి ఆ నువ్వు యొక్క నవ్వేటువంటి ఆ నవ్వుతనం ఏంటి అంటే నిండుకొని ఉంటది. ఏంటిది అంటే సమరు, నూనె. గమనించారా? మళ్ళీ అన్ని విత్తనాలు ఒకెత్తు, నువ్వు మాత్రమే లేస్తూ ఉంటుంటది. లేస్తున్నటువంటి నువ్వును చూసారా? లేస్తున్నటువంటి నువ్వు ఏంటంటే దాని కాయ కూడా లేస్తుంటది, పువ్వు కూడా లేస్తుంటది, నువ్వు గింజ కూడా లేస్తుంటది. ఆ యొక్క నువ్వులో ఉండేటువంటి నవ్వుకు కారణమైనటువంటి ఆ సమరు కూడా లేస్తుంటుంటది. నువ్వు లేవడం ఏంటి అంటే, నువ్వు మొగ్గ పైకే ఉంటుంటది. నువ్వు మొగ్గలోంచి వచ్చేటువంటి పువ్వు కూడా పైకే ఉంటుంటది. ఆ పువ్వు తర్వాత వచ్చేటువంటి నువ్వు గింజలు పైకి లావుగా ఉంటాయి, కిందికి సన్నగా ఉంటాయి. కిందికి సన్నగా తొడిమలాగా ఉండి చూపిస్తున్నది ఏంటంటే లేస్తున్నటువంటి. వెలుగుతుందా? ఊరికే వింటున్నారా? ఓం ప్రకాష్ ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు, ఆయనకు చెప్పుకుంటూ పోతున్నాడు, మనం వింటున్నాం. నువ్వులు కిందికి దొడ్డుగుండి పైకి సన్నం ఉంటాయి. పైకి సన్నం ఉంటాయి అట. ఈయన వ్యవసాయదారుడు భీమరావు గారు చెప్తున్నారు. తొడిమే కిందికి ఇప్పుడు అది మీరు చెప్పేది వడ్ల దగ్గర ఉంటది, గోధుమల దగ్గర ఉంటది. గోధుమలకి ఏంటంటే పీఠం మీద కూర్చుండబెట్టి చూపిస్తున్నాడు బియ్యపు గింజను. దాన్ని మనము ఆ వరి గింజను ముక్కులు అంటాం. అవును, మీరు చెప్పేది అలా. మరి దాని మూతి కొసగా ఉంటుంటది, అది వేరు. కానీ ఇక్కడ నువ్వుల ప్రసంగం వచ్చింది కాబట్టి నువ్వెలా ఉంటుంటది అని అంటే, ఇంకో ఇలా కిందికి చిన్నగా ఉంటుంటది, దానికి తొడిమని పట్టుకొని ఉంటుంటది. నువ్వు పైకి ఇట్లా విప్పుకున్నట్టుగా పైకి ముద్దగా పెద్దగా ఉంటుంటది కదా. అవునా చాజీ? అందుకని ఈ యొక్క యజ్ఞంలో ఎక్కువగా, పూజలకు ఎక్కువగా నువ్వులే వాడుతుంటారు, కొబ్బరి నూనె వాడరు. కారణం ఏంటిది? కొబ్బరి నూనె పనికిరాదు. కొబ్బరి నూనె ఎందుకు పనికిరాదు అని అంటే,
కొబ్బరి భగవంతుడు నువ్వునేమో నిలబెట్టి చూపిస్తున్నాడు, కొబ్బరినేమో దించి చూపిస్తున్నాడు. కొబ్బరిని దించడం ఏంటి అని అంటే, పూత పూసినప్పుడు పైకే ఉంటుంటది, ఆ కాయ పెరిగినప్పుడు ఆ బరువుకు గురుత్వాకర్షణతోటి భూమి వైపుకు ముఖం తలదించుకొని ఉంటుంటది. అందుకని ఈ కొబ్బరి నూనెను పూజలలో వాడరు, అగ్నిహోత్రంలో వాడరు, అంత్యేష్టిలో వాడరు, ఎక్కడ కూడా దీనికి ప్రమాణం లేదు. దయానంద సరస్వతి కూడా ఎక్కడ కూడా కొబ్బరి ప్రస్తావన తేలేదు. ఏం అలా చూస్తున్నారు పుష్పమ్మ గారు? అర్థం అవ్వట్లేదు. ఎక్కడ నువ్వుల నూనె వాడొచ్చా ఆచార్య అగ్నిహోత్రంలో? ఏమంటారు? నువ్వుల నూనె వాడొచ్చా అగ్నిహోత్రంలో? వాడచ్చు అన్నది అర్థమైంది, కానీ ఏదేనంటే గుగ్గిలమా? నువ్వుల నూనె ఏమంటున్నారు? అగ్నిహోత్రంలో నువ్వుల నూనె వాడొచ్చా అని అడుగుతున్నాను. నువ్వుల నూనె అంటున్నారా? నువ్వుల నూనె ఇది సామగ్రిల కలపడానికి ఉపయోగపడుతుంది, కానీ ఆహుతి ఇవ్వడానికి కాదు. ఆవు నెయ్యి శ్రేష్టం. ఆవు నెయ్యి ఎందుకు శ్రేష్టం నువ్వుల కంటే అంటే, ఈ యొక్క సూర్యుడు ఆవు ముందు కాళ్ళ పైన ఊపురం ఏదైతే ఉంటుందో అది సూర్యునితో సంబంధించి ఉంటుంటది. ఈ యొక్క ముందు కాళ్ళ కింద అది ఏదైతే గేదెలకు, ఈ యొక్క అమెరికన్ జెర్సీ ఆవులకు ఏదైతే ఉంటుంటుందో అది పృథివీ తత్వం గురుత్వాకర్షణ కిందికి లాగుతుంటది. అందుకని ఈ జెర్సీ ఆవుల నెయ్యి గాని గేదెల నెయ్యి గాని యజ్ఞానికి పనికిరాదు. ఆవు నెయ్యి గంగడోలు అంటారు ఆచార్య, అది గంగడోలు అంటారు. ఈ భీమరావు గారిని ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారని, ఊర్లో ఉంటాడు, వ్యవసాయం అంటుంటాడు. గంగడోల మెడలో ఉంటది, ఇక్కడ చెప్పబడేటువంటిది ముందు కాళ్ళ మధ్యలో. మధ్యలో గుండెలాగా ఉంటాయి. గుండె అంటారా? గుండెలాగా ఉంటది అంటే గుండె బయట పెడతానండి దేవుడు, గుండెని బయట పెట్టి చూస్తుంది. ఎలా డాక్టర్లు చెప్తారా అట్లా నీరు? ఇప్పుడు గుండె భద్రంగా ఉండాలి స్వామి. బ్రతకాలంటే దెబ్బ తగలకుండా జాగ్రత్త. ఇప్పుడు మనకి ఎట్లా పెట్టాడు? పక్కటెముకల మధ్యలో పెట్టాడు. ఏదైనా దెబ్బ తగిలితే ఎముకలకు తగలాలి కానీ గుండెకు తగలొద్దని. అర్థమైంది? మరి పశువులకు మన భారతదేశంలో ఉండేటువంటి ఆవులకేమో ముందు కాళ్ళ పైన పెట్టడము, ఇక అమెరికన్ ఆవులకేమో ముందు కాళ్ళ కింద పెట్టడం, గేదెలకు కింద పెట్టడం. ఇదేంటిది? అది గుండె కాదు. ఈ యొక్క భూమి కింద ఉండేటువంటిది భూమితోటి ఆకర్షణగా ఉంటది. అందుకే గేదె పాలు, ఈ జెర్సీ ఆవు పాలతోటి బుద్ధి పెరగదు, ఆయుష్ కూడా పెరగదు. వాటితోటి బలంగా ఉంటుంటారు, పౌష్టికంగా ఉంటుంటారు, చిక్కదనంగా ఉంటుంటాయి పాలు. అది పన్నీర్ ఎక్కువ వస్తుంటది, మీగడ ఎక్కువ వస్తుంటుంటది, ఆ యొక్క దాన్ని ఏది చేసినా కూడా ఎక్కువ వస్తుంటది. ఆవు పాలతోటి చేసేటువంటివి పసుపచ్చగా ఉంటుంటాయి, ఆయుష్ పెరుగుతుంటుంటది, బుద్ధి పెరుగుతుంటుంటది, అన్ని రోగ నిరోధక శక్తి పెరుగుతుంటది, ఇమ్యూనిటీ పవర్ పెరిగేటువంటిది ఈ యొక్క మన దేశీయ ఆవు పాలతోటి. అందుకని ఇది పైన ఉండే దాన్ని ఊపురం అంటుంటారు, మీరేమో గుండె అని చెప్పి తీసుకొస్తున్నారు. మరి గోపురం పైన ఉండేది గోపురం అంటారు. పైన గోపురం ఊపురం. తిలేషు తైలం సమయం అయిపోయింది, చాలా దాటిపోయింది కాబట్టి తర్వాత చెప్తాను. అది అమ్మగారు ముందుకు తీసుకెళ్ళండి పుష్ప గారు. ఓకే, నమస్తే. ఓం నమస్తే ఆచార్య. సర్వజ్ఞ నమః. ఈ రోజు ఎపిసోడ్ లో ఉద్గీత ప్రాణాయామం ఏ విధంగా చేయాలి, ఈ ప్రాణాయామం వల్ల లాభాలేంటి తెలియజేశారు ఆచార్య గారు. ధ్యాన సాధన చేస్తేనే ధారణ శక్తి వల్ల ఈశ్వర సాక్షాత్కారం లభిస్తుందని చెప్పారు. మళ్ళీ ఎవరికైనా అమ్మవారు పోసినప్పుడు ఎలాంటి చికిత్స చేయాలో, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి తెలియజేశారు. అగ్నిహోత్రం చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు
అన్ని తగ్గుతాయని చెప్పారు ఈరోజు. ధన్యవాదాలు ఆచార్య. ఈరోజు ఈ ఎపిసోడ్ని అందరూ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఈరోజు వైదిక సంధ్య సువర్చలమ్మ గారు ప్రాణాయామ మంత్రాలు, ఆఘమర్షణ మంత్రాల యొక్క భావంతో చేయిస్తారు. నమస్తే నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అథ సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం 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 పుట్టబోయే శిశు ఆత్మభావన. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టై ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాభిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మయి శ్రీకిశ్రయతాం స్వాహా. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः. अंगस्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षु चक्षुः, ओम स्तोत्रं स्तोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम शिरः, ओम बाहुभ्यां यशोबलम्, ओम करतल करपृष्ठे, ओम माचर मंत्र. ओम भूः पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. అలా ప్రాణాయామ మంత్రాలు. ఓం భూః సహస్రార చక్రం, ప్రాణధారణ చే జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞా చక్రం, త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వః విశుద్ధి చక్రము, అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థ. ఓం మహః అనాహత చక్రము, పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావము. ఓం జనః మణిపూర చక్రం, అమృతస్య నాభిః అంటే ప్రసవములో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ ఆధ్యాత్మిక సాధక జీవాత్మ కాల అవినాభావ సంబంధమని ఈ జానే ప్రాదుర్భూవ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాదిష్టాన చక్రము, దేహము క్రింది వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం అంటే తోలుపిస్తోలతో మాయాగుణిని పేల్చి ముక్కుకు వాసన దేహి తత్వములకు తెలియచవరచడం. గమనార్పణ. ఆ దృష్టాంతరాన్ని ఓం సత్యం మూలాధార చక్రం, సత్యం జ్ఞానం అనంతం, బ్రహ్మ తైత్రోపనిషత్తు. సత్యము జ్ఞానము బ్రహ్మ అనంతము. శరీరరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావములో ఆనందమగ్నమై ఉండును. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిస్తున్న విచేష్టతే తమాపుకు పరమాంగతి. కఠోపనిషత్తు. శుద్ధ మనసుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి.
మరియు బుద్ధి అంటే ప్రారబ్ధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిర చిత్తంతో ఉంటుంది. దీన్నే పరిమితంగా మోక్షము అంటాము. ఇది సంచోపాసన ప్రథమోచ్ఛ్వాస అదా సంచోపాసన ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంచోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థములు తరించిపోయారు. కాబట్టి ఈ అఘమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారివి కాదు. అందులో అసఫలమై ఇక మీద సఫలం అవ్వాలనే వారి తహతకలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి తే బ్రహ్మలోకే పరంతకాలే పరామృత పరిముచ్యంతి సర్వే. అంటే బ్రహ్మానందాన్ని ఉపయోగించి మరియు మహాకల్పం తరువాత పునః ముక్తి సుఖాన్ని వ్యవగించి పునరాగమనం. అఘమర్షణ ప్రకరణం. ఓ ऋतं च सत्यं च भीता तपसो जायत ततो रात्रजायत ततः समुद्रोर्नवः समुद्रादर्णवातदि संवत्सरो अजायत अहोरात्राणि विदधति स्वस्य विशतो वसि ॐ सूर्याचन्द्रमसौ धाता यदा पूर्वमकल्पये दिवं च पृथिवीं च అంతరిక్షమదోస్వహ. జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ ప్రవృత్తి దోషమిచ్చే అజ్ఞానమయంతో అసంతృప్తితో దిగజారి భౌతిక స్థలములను దిగజారటం, దుఃఖ నివృత్తిని బట్టి పాప నివృత్తిని, స్వార్థ సుఖాలను బట్టి కుట్రాకుతంత్రాలు, ఆధ్యాత్మిక జ్ఞానముల అధపతనానికి జన్మం కులవృత్తి ఏకీభావం, అట్టడుగు వర్గాల ఆత్మకోత్థాన నిర్లక్ష్యం. ఇక దిగజారుడికి అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మకోన్నతి గాడించుకొని జీవన్ముక్త అవసరం సంప్రార్థించుకోవటం మన జీవితం యొక్క సార్థకత. ఇదే ఆర్య సమాజ సంస్థాపక ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవదయానంద సరస్వతి గారి సంజోపాసన ద్వారా మనుష్య మాతృలకు ప్రసాదించిన దివ్య సందేశము. అనగా ఇంతటి వరకు నిన్నటి సాయంత్రం సంజోపాసన ఇప్పుడు ఇలా పూర్తయింది. ఇక ఇవాళ సాయంకాలీన సంజోపాసన ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆరంభిస్తున్నాం. అంటే నిన్నటి సంజోపాసన పరిపూర్ణంగా చేయలేకపోయాం కాబట్టి అసఫలమై సంజోపాసన ముగించుకొని లేచి వస్తుండటం గమనార్హం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలం కావాలనే దృఢ సంకల్పంతో ఈ అఘమర్షణ మంత్ర ప్రకరణము అఘమర్షణ మంత్రం జగదీశ్వరుడు సర్వవ్యాపికుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలను ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనసును పోనీయక అంతేకాక ఎప్పుడు ధర్మయుక్త కర్మములందు సక్రియమై ఉండవలేనని ఓదార్పుతో సాంత్వననివ్వటం. గతం కథ, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానం సద్వినియోగం పరచుకోమంటుంది. నిర్ణయం నీది, భవిష్యత్తు నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం నిన్ను చులకన చేసి దిగజారుస్తుంది. అఘమర్షణ ప్రకరణం సంపూర్ణ కాల పరిగణన జ్యోతిష్యం విషయమే ఉంటుంది. వైదికము అవైదికము మధ్య భేదము. మహర్షి దేవదయానంద సరస్వతికి పూర్వపు జైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురువు అవతారవాదుల ప్రభావ ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనసు చుట్టూ పరిమితమై ఉండేది. ఆ మనసు గురించి వేద భగవానుడు వేదంలో ఇలా చెప్పాడు: ఇమాని అని పంచేంద్రియాని మనకు షష్టాని మేకుది బ్రహ్మణ సంస్థితాని. అంటే ఈ పంచేంద్రియాల్లో మనసు 6వ ఇంద్రియమని ఒకటి అభిప్రాయం చెప్పనైంది. మనక షష్టాని అని నపుంసకలింగం అంటే జడము అని అభిప్రాయం. జడ పూజోపాసన అంటే అవైదికము. ఈ అభిప్రాయము ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు: సత్పజస్తంసాం సామ్యావస్థ ప్రకృతే మహాన్ మహత్ అహంకారాత్ పంచ తన్మాత్రాణి ఉభయమింద్రియం మనక పురుష ఇది పంచవింశత్ గణ. అంటే సాంఖ్య దర్శనంలో సూత్రము. మనసు తరువాత పురుష శబ్దం వివరిస్తూ సత్యార్థ ప్రకాశ్ 8వ సముల్లాసంలో సృష్టి విద్యా ప్రకరణంలో ఆత్మ మరియు పరమాత్మ అని మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చేతన పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంకరము పూరించారు. ఆర్య సమాజ సిద్ధాంతము చేతన పరమేశ్వరుని పూజించమని చెప్తుంది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించమని చెప్పటమే ఈ 2వసారి ఆశమనం.
శన్నో దేవి రపిష్టయా आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः मनसा परिक्रम मंत्र। ओम प्राचीदिग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः दक्षिणादिगिन्द्रोऽधिपतिः स्थिरस्थिराजे रक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः पृदाकु रक्षितानमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः उदीची दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुरैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं वो जम्भे दद्मः उपस्थान मंत्र जात वेद से सुनवाम सोम मराती यतोनी दहाति वेदः सनः पर्षदति दुर्गाणि विस्फोनावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगातनेकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः प्राच्या वा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तश्रुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसः स्परिस्पोहा पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्म ज्योतिरुत्तमम् సఫలమైన వారు పరమేశ్వర మండలానికి వెళ్తారు. మళ్ళీ అసఫలమైన వారు ఈసారి అయినా సరే ఏ విధంగా అయినా సఫలం కావాలన్న దృఢ సంకల్పంతో ప్రాయశ్చిత మంత్రం ఓ తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణుయామ శరదశతం प्रब्रवाम शरदशतं अधीनाः स्याम शरदशतं भूयस्य शरदशता आचमन ओम शन्नो देवी रविष्टया आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः ఇక్కడ స్వామిని బుద్ధిని బాగా ధారణ చేయాలనేటటువంటిది సంకల్పం. ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హే జగదీశ్వర దయానిదే, మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షముల నుండి చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మయందే సంప్రాప్తించుకుందుము గాక.
ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పీతయే శయ్యోరవిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది బ్రహ్మయజ్ఞం సమాప్తం. ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చింది. సువత్సలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్కార్ చర్చి. సర్వేభ్యో నమో నమః. అందరి ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు చర్చి. రేపటి వేదిక సంధ్య వరలక్ష్మమ్మ గారు మనసా పరిక్రమ మంత్రాల యొక్క అర్థాలతో చేయిస్తారు. ఓం నమస్కారం సర్వేభ్యో నమః. ఓ నమస్కారం ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే. నమస్తే. సర్వేభ్యో